Hello guys, welcome back to Max Tracker 2.0. వీళ్ళకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో హాయ్ గైస్, హాయ్, వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ వీన్ని రిట్రీవ్ తీసుకొని ఒక్క స్నోబాల్ ఉండాలి. స్నోబాల్ లేకపోతే విడిగిరిపోతాడబ్బా. అది వంతోడు వచ్చిన గోల. ఇట్లకి వెళ్ళిపోతాడు వీడు. సో ఫస్ట్ వచ్చేసి ఈరోజు నేనేమనుకున్నానంటే, ఈరోజు ఏమనుకుంటున్నానంటే విలేజెస్ని తీసుకొచ్చి ఐరన్ ఫామ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే మన దగ్గరలో ఉన్న విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. మన విలేజ్ ఎక్కడుందంటే -1300 అంటే ఇక్కడ సైడు 25 -1300 25 అంటే ఈ యాంగిల్లో వెళ్ళాలి ఎగ్జాక్ట్గా మన విలేజ్. గ్యాస్ని తీసుకెళ్ళడానికి కారణం వచ్చేసి ఎందుకంటే వాటితోటి విలేజెస్ని బోట్లు వేసుకొని తీసుకెళ్ళవచ్చు. మన డ్రాగన్ ఫాస్టెస్ట్ ట్రావెలర్, కానీ దాన్ని తీసుకెళ్తే డిసడ్వాంటేజ్ ఏంటంటే స్పీడ్ వెళ్ళిపోతుంది మన డ్రాగన్. విలేజర్స్ ఎన్నో పడిపోతారు. గైస్, మీరు నా ప్రోగ్రెస్ నోటీస్ చేయొచ్చు. ఒక 4 days నుంచి కూర్చున్న దీని మీద టోటల్ క్లీన్ చేస్తున్నా మౌంటైన్ని. ఎందుకంటే అక్కడ బేస్ కడదామని క్లీన్ చేస్తున్నా. అలాగే ఆడొక పిరమిడ్ లాగా ఉంది చూసారా, అది మన డ్రాగన్ డెన్కి ఎంట్రన్స్. అడంగా తిరిగేళ్ళనికి మనం ఒకటి ఇల్లు కట్టామనుకోండి, ఆడంగా తిరిగేళ్ళనికి ఇబ్బంది అవుతుందని నేనే ఆడొక డెన్ కట్టా. సూపర్ ఉంది. చాలా ప్రోగ్రెస్ అయితే చేసిన గైస్ ఆఫ్లైన్లో. ఇక్కడ సైడ్ ఉన్నారనుకుంటా వాళ్ళు. 1300 ఓకే, వచ్చేసినాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ సైడ్ వెళ్ళాలి. సో మనోని ఇక్కడ దింపేసి ఫెన్స్కి అయితే నేను కట్టేద్దామైతే అనుకుంటున్నా. కానీ ఇక్కడ గ్లిచ్ అవుతుంది. నేను నెట్ కూడా పోతున్నా. అరే యార్, అరే నువ్వేంట్రా నన్ను నెడుతున్నావు బ్రో. ఇప్పుడు కొట్టాలా బా. ఒక్క సింగిల్ షాట్కి మీరు చనిపోతారు కదా. వీడికి వస్తే చాలు కేసి విలేజర్స్ ఎక్కువ ఉన్నారనో ఏంటో కానీ ఫుల్ ఇలా లాగ్ అయిపోతుంది. మీకు ఏమన్నా కారణం తెలిస్తే చెప్పండి గ్యాస్, ఎందుకు ఇలా అవుతుందో. గ్యాస్ని అయితే సక్సెస్ఫుల్ అయితే కట్టేసినాం. బాగా చూసారా గ్యాస్, ఎంత గలీజ్ కంటే ఎంత ఎట్లా అయిపోతుందో. నేను వచ్చేసి విలేజర్స్ అయితే ఆల్రెడీ అయితే కట్టేసిన. సో మన బెడ్ రాక్లో ఉన్న ఒక ఫ్యూచర్ అనమాట. బోట్కి ఇలా వేసి జంప్ చేసి అయితే నాకు ఇలా కూడా జంప్ బూస్ట్ అవుతుంది. సో నేను 2 blocks కన్నా ఎక్కువ ఎగిరేసరికి నా మొమెంటం బోట్కి కూడా అప్లై అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ బ్లాక్స్ పెట్టేద్దాం. మళ్ళీ
హాస్టల్ మాప్స్ ఇట్లా వెళ్ళిపోతే మళ్ళీ కష్టమైతే అయిపోతుంది. ఫస్ట్ దీన్ని వేసేద్దాం. అయిపోయి చల్ మళ్ళీ మన విలేజెస్ని అయితే వాళ్ళు కొడితే మళ్ళీ బాగుండదు. మళ్ళీ విలేజెస్ ముందే మనకు వాళ్ళు తప్ప ఎవరు లేరు దగ్గరలో. సో దీని అయితే బ్లాక్ అయితే వేసేది నీట్గా. నేను బయటికి అరే యార్ ఫుల్ లాగ్ అవుతుంది గైస్. ఇక్కడనే నా ఫోన్ అయితే స్టక్ అయిపోయింది. నాకు మళ్ళీ ఇక్కడ రావాలంటే లిటరలీ ఆలోచిస్తున్నాను నేను, అవసరమా అన్నట్టు. అంత ఘోరంగా లాగ్ అయిపోయింది ఆ రోజు. అప్పటి నుంచే అనుకుంటా ఇలా గిచ్చి ఇట్లా ముందుకి ఎన్నికి ఇలా ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఇక నేను విలేజెస్ని కట్టేసి బేస్ దానికైతే మీకైతే టైం ల్యాబ్స్ అయితే పెడతా. మీకు కూడా ఓకే లాగ్ అయితే ఉండదు కదా. సో టైం ల్యాబ్స్ అయితే ఎంజాయ్ చేయండి. సో మన గ్యాస్ని వచ్చేసి ఇక్కడ ఫెన్స్కి అయితే టై చేసేద్దాం. సో సచ్ దట్ అది విలేజెస్ని తీసుకొని మళ్ళీ గాల్లోకి అయితే ఎగరదు. రైట్. అరే జాబ్లెస్ విలేజర్ వచ్చాడు కదా గైస్, గ్రీన్ కలర్ యూజ్లెస్ వాడు. ఐ థింక్ వాడు బ్రీడింగ్కి యూస్ఫుల్ అవుతాడు అనుకుంటా. వాడు బ్రీడింగ్కి యూస్ఫుల్ అవుతే మనం ఐరన్ ఫామ్ అయితే సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. లేదంటే మళ్ళీ విలేజ్లోకి వెళ్ళి అయితే తీసుకురావాలి. యా సో ఈ మాప్ ఫామ్ వర్క్ కావాలంటే మనకి 20 అట్లీస్ట్ 20 అయితే విలేజెస్ అయితే కావాలి. 20 ఉంటేనే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే అవుతుంది. సో 20 బెడ్స్ అయితే కావాలి 20 విలేజర్స్కి. సో ఇటుపక్క అయితే 5, ఇటుపక్క అయితే 5 బెడ్స్ అప్పుడు అయిపోయినాయా. మళ్ళీ చేసుకుందాం. ఇంకా 11 బెడ్స్ అయితే రిమైనింగ్ అయితే ఉన్నాయి. ఈ బెడ్స్ నెక్స్ట్ వచ్చేసి 20 ఫ్లెచింగ్ టేబుల్స్ అయితే వేసేసారు.
ఇక్కడేమో 5 ఎగ్జాక్ట్గా అయితే 5 ఫ్లెచింగ్ టేబుల్స్ అయితే పడతాయి. మనకైతే ఇంకా ఫ్లెచింగ్ టేబుల్స్ అయితే అవసరం అయితే ఉంది. సో గ్రావెల్ నుంచి అయితే కలెక్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే గ్రావెల్ నుంచి మనం అయితే మళ్ళీ ఫ్లింట్ అయితే కలెక్ట్ చేయాలన్నమాట. లెట్స్ గో. సో ఈ 20 అయితే ఉన్నాయి. సో ఇటు పక్క అయితే 5 అయితే పెట్టేసేయాలి. సో గైస్ మీరు కూడా మీ వరల్డ్లో అయితే బిల్డ్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా ఏం మెజర్మెంట్స్ అయితే ఉండాలన్నమాట చూసుకోండి. 5x5 అయితే వాళ్ళు అయితే డిక్ చేసుకోవాలి. మీరు ఇలా అయితే పెట్టుకొని మీరు తయారు చేసిన 20 ఫ్లెచింగ్ టేబుల్స్ అయితే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఈచ్ సైడ్ 5 అయితే రావాలన్నమాట. 4 sides 5, 20 విలేజర్స్కి 20 జాబ్స్ అయితే వస్తాయన్నమాట అట్లా. సో ఇలా అయితే 19, 20 ఎస్ 20 అవుతున్నాయి. ఇప్పుడు మనం కింద ఉన్న ఇప్పుడు నించున్న ఫ్లోర్ని అయితే బెడ్ని అయితే కవర్ చేసుకోవాలి. విలేజెస్ అయితే స్లీప్ అయితే వేయొద్దు. స్లీప్ వేస్తే మళ్ళీ గ్లిచ్లు అయిపోయి వాళ్ళు పడుకుంటే ఫామ్ అయితే సరిగ్గా పనిచేయదు. సో పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇదైతే క్లోజ్ చేసేసేయండి. ఎస్ నాకైతే డీప్ స్లెట్ అవుతుంది కాబట్టి డీప్ స్లెట్తో కాబుల్ స్టోన్ అయితే కవర్ చేసిన. అండ్ గైస్ మేక్ ష్యూర్ మీరు వచ్చేసి 100% టార్చెస్ అయితే పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు పైనంగా కూడా ఒక లేయర్ అయితే మనం అయితే కవర్ చేస్తాం. సో మీరు కనుక టార్చెస్ అయితే పెట్టకపోతే జాంబీస్ అయితే స్పాన్ అయిపోతారు. ఇంతసేపు మీరు చేసిన ప్రోగ్రెస్ అయితే వేస్ట్ అయితే అయిపోతుంది. సో మీరైతే ఫస్ట్ చెక్ చేసుకోండి మీ ఫామ్లో టార్చెస్ ఉన్నాయో లేవు. ఇదైతే మెయిన్ గైస్ చెప్తున్నా. సో ఇప్పుడు మన విలేజెస్ అయితే తెచ్చుకుందాం. మన గ్యాస్ అయితే ఇంతసేపు అయితే వాళ్ళని ఏలాడిపిస్తుంది ఇందాక నుంచి. సో మన బెల్లూన్ నుంచి అయితే తెచ్చుకుందాం. అరే యార్ మళ్ళీ కింద పడ్డా. మనకి మన ఎండర్ పర్ల్ స్వాట్ అయితే ఉంది కదా. సో దీంతో ఈజీగా అయితే బయటకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎండర్ పర్ల్ అయితే వేసి రైట్ మొత్తానికి అయితే బయటకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మన గ్యాస్ని అయితే ఎక్కాలా. గ్యాస్ని ఎక్కుదామా లేక ఎట్లా? ఫస్ట్ మనకి బీట్రూట్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి కావాలి. ఎందుకంటే మన విలేజెస్ వచ్చేసి బీట్రూట్తో కూడా వాళ్ళ ఫామ్ బ్రీడ్ అయితే అవుతారు. అదొక మంచి అడ్వాంటేజ్ అయితే మనకైతే. సో బీట్రూట్ అయితే తొందర అయితే కలెక్ట్ చేస్తా. సో బీట్రూట్ అయితే కలెక్ట్ అయితే చేసిన అనమాట. ఇప్పుడు మన విలేజెస్ని అయితే విడిపిద్దాం. అంతకంటే ముందు మనం పొటాటోస్ ప్లాంట్ చేద్దాం. అదే వీడు తింటున్నాడు గైస్. మనమే వచ్చేసేద్దాం. ఇప్పుడు మన విలేజర్స్ కాడికి వెళ్ళి ఎక్కుదాలి. ఎస్ ఇంకొంచెం యార్ రైట్ ఇప్పుడు ఎలా గాస్ట్ కిందికి వస్తే బాగుంటుంది. రైట్ గాస్ట్ కొంచెం దగ్గర రైట్. ఐ లైక్ యూ గాస్ట్. నాకు తెలుసు నువ్వు ఎప్పుడు నా హ్యాండ్ ఇవ్వని. సో ఎగ్జాక్ట్గా అయితే వాళ్ళని అయితే అందులో అయితే పెట్టాలి. 5x5 పిట్లో అయితే పెట్టేసేయాలి. సో తీసుకెళ్తా గాస్ని అందులోకి. బ్రో ఆర్ యూ ఓకే? వెళ్తున్నావా? అరే యార్ ఇది లాగుతుందా? దీన్ని మనం తెంపలేమా? తెంపేసినాం కదా ఇంకేంటి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే మన గాస్ట్ హెల్ప్ తోటి అయితే వాళ్ళని అయితే ఇల్లు పెట్టేద్దాం. ఏమైంది వీళ్ళు కింద పడడం లేదు? అరే యార్ ఇక్కడ స్టక్ అయిపోయారా మీరు? వీటిలో జాబ్ తీసుకునేది గైస్. ఇక్కడ
వెళ్ళిపోతుంది చూసిర్రా, అందుకే ఇంతసేపు భయపడ్డది నేను. ఇలా హ్యాండ్ ఇస్తుందని. కర్రా స్నోబాల్స్ పట్టుకునే ఉన్నా దబ్బరుద్దా. ఈ బెలూన్తో టార్చర్. అరే యార్ సారీ. సో ఫస్ట్ వీళ్ళ కాంచి విడిపించి విలేజెస్ తల్లి అయితే పెడతా. ఓకే, మళ్ళీ మీకు టైం ల్యాప్స్. సో మొత్తానికైతే విలేజెస్ని అయితే ఇళ్ళకైతే తీసుకొచ్చిన. సో కేర్ఫుల్గా అయితే ఎలాగో మనది సింగిల్ హిట్. వీళ్ళ బోట్ని అయితే సపరేట్ చేసిన. అరే యార్ వీడు వేరే యొక్క తీసుకున్నాడు అబ్బా జాబు, డ్యామేట్. సో మీరైతే బ్రీడింగ్ అయితే ఇచ్చేసేది రాగండి. బ్రెడ్ అయితే కావాలి వీళ్ళకి. బ్రీడ్ కావాలంటే డైరెక్ట్ వీటిస్తే వీళ్ళు బ్రీడ్ కార్ అనుకుంటా. సో వీళ్ళకైతే బ్రెడ్ కింద అయితే కన్వర్ట్ చేసి అయితే ఇచ్చేద్దాం. సో సచ్ దట్ వీళ్ళ కాడ ఎనఫ్ పిల్లల కోసం బెడ్స్ అయితే ఉంటాయి, ఫుడ్ ఉంటుంది. సో వాళ్ళు హ్యాపీగా అయితే బ్రీడ్ చేస్తారు. ఫస్ట్ వెనకాంచున్న ఆ జాబ్ తీసేయాలి ఎట్లా అని. సో వీళ్ళైతే ఇప్పుడైతే బ్రీడ్ అయితే చేస్తారు. మనం అంత లోపల ఇది కవర్ చేసేద్దాం మొత్తం. ఎస్, ఇలా అయితే మొత్తం అయితే కవర్ చేసేసండి మీరు కూడా. మీ అరే వరల్డ్లో అరే జర్రా ఏంటి బ్రో నువ్వు బా. రైట్, నాకు ఎలాగో ఎండర్ పల్స్ స్వాడ్ అవుతుంది కాబట్టి ఈజీ. ఇప్పుడైతే బొక్క అయితే క్లోజ్ చేసేద్దామా ఉంచుదాంలేండి. ఫస్ట్ బయటికి వెళ్ళిపోదాం. అనుకున్న జాబ్స్ అయితే అన్నీ తీసేద్దాం. లెట్స్ గో. సో ఎస్ గెస్ మనకు అనుకున్న ఆ జాబ్ అయితే పీకేసి మళ్ళీ వేరే కాడైతే పెట్టినమాట. సో ఇప్పుడైతే వాడైతే ఫ్లెచ్చింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ. రైట్, వాడైతే ఫ్లెచ్చింగ్ అయితే తీసుకుండు. ఏంట్రా నువ్వు బ్రీడింగ్ అయ్యావా ఆ గ్రీన్ కలర్ విలేజరు? సారీ బ్రో, వాళ్ళకి ప్రైవసీ ఇష్యూ ఉంటుంది. గెస్ చెప్పడం మర్చిపోయినా, నేను యాక్షన్స్ అండ్ స్టఫ్స్ అనే మోడ్ ప్యాక్ అయితే వాడుతున్నా, రిసోర్సెస్ ప్యాక్. సచ్ దట్ మీకైతే ఇంత నీట్గా అయితే ఇంత యానిమేషన్స్ అయితే క్లియర్గా అయితే ఉంటాయి అనమాట. మీకోసం అయితే మోడ్ అయితే ఇన్స్టాల్ అయితే చేశాను అనమాట. సో చెప్పండి ఈ రిసోర్సెస్ ప్యాక్ ఎలా ఉందో, నచ్చితే కామెంట్ చేయండి. మీకు మోడ్ ప్యాక్ లింక్ అయితే ఇచ్చేస్తా. రిసోర్సెస్ ప్యాక్ లింక్ అయితే మీరు కూడా నాలాగా ఎంజాయ్ చేద్దరు మీ వాళ్ళలో వేసుకొని. బ్రో మీరు బ్రీడ్ చెయ్యరా? వాడు పనికిరాడా? వాడిని కళ్ళు చూడడానికి ఎలా ఉన్నాయో. విలేజర్స్ అయితే ఫన్నీగా ఉన్నారు, యానిమేషన్స్ అయితే క్రేజీ ఉన్నాయి యాక్షన్స్ అండ్ స్టఫ్స్లో. కావాలంటే చెప్పండి గైస్, కామెంట్ చేయండి, నేను పక్కా ఇచ్చేస్తాను మీరు కామెంట్ చేస్తే. నేనైతే ఇంకా వీళ్ళు బ్రీడ్ అయినాక మళ్ళీ కలుద్దాం. లెట్స్ గో. ఎస్ గైస్, ఆఫ్టర్ సో మచ్ టైం విలేజర్స్ అయితే బ్రీడ్ అయితే అయినారు, వాళ్ళు పెద్దగా కూడా అయినారు అనమాట. సో అంతసేపు అయితే ఇందులో ఏఎఫ్కే అయితే ఉందన్నమాట, చూడొచ్చు. సో ఇందులో అయితే ఇది పెట్టేసి మనం అంత లోపల ఐరన్ గోలెం కూడా స్పాన్ అయిపోయినాడు. సో వానికి వచ్చేసి మనం కిల్లింగ్ చాంబర్ అయితే తయారు చేద్దాం. పైకి స్పాన్ ఎంట్రపల్ ఎడికి వెళ్ళిపోయింది. రైట్. సో ఫస్ట్ అయితే వచ్చేసి హోల్ అయితే క్లీన్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్లాస్ పెయింగ్స్ అయితే ఇవన్నీ పెట్టినా. ఇక్కడ మనం లావా బకెట్ అయితే వేస్తే ఇక్కడ లావా కిల్లింగ్ చాంబర్ అయితే రెడీ అయితే అవుతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా అయితే పోయాలి. కింద గ్లాస్ పెయింగ్ అయితే ఉంటుంది కాబట్టి అవి ఎలా బండ్ కావు. అండ్ ఆల్సో ఇక్కడ లాస్ట్ కార్నర్ దానికి ఆపోజిట్ వాటర్ అయితే పెట్టాలి. మన గోళం అయితే అక్కడైతే వెళ్ళి స్టక్ అయిపోతాడు.
సచ్ దట్ ఐరన్ ఫామ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే వర్క్ అవుతుంది. సో చూద్దాం పదండి, ఐరన్ ఇస్తున్నాడో లేదో. గైస్ మొత్తం చెత్త చెత్త అయితే ఉంది, ఎందుకంటే నేను దీని ఇన్ని రోజులు కిల్లింగ్ ఛాంబర్ లెక్క అయితే వాడినా కదా బాసెస్. సో ఇది ఆర్ఎల్ క్రాఫ్ట్ అయితే బెస్ట్ అనమాట. అలా కూడా వర్క్ అవుతుంది, ఇలా కూడా వర్క్ అవుతుంది. ఏదైనా పవర్ఫుల్ బాస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను డైరెక్ట్ దీన్ని కిల్లింగ్ ఛాంబర్ లెక్క కూడా వాడతా, నో ప్రాబ్లం అనమాట. సో ఎవరైనా ఆర్ఎల్ క్రాఫ్ట్ అయితే ఆడుతుంటే ఇది వచ్చేసి మీకు నేను స్టార్టింగ్లోనే రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే బిల్డ్ చేసుకోండి. నేను స్టార్టింగ్లో బిల్డ్ చేసుకున్నా కాబట్టి నేను ఇంత ఓపిక కానీ నాకు కొంచెం హెల్ప్ అయితే అయిందనమాట. సో ప్రోగ్రెస్ వచ్చేసి మీకు కొచ్చేపోయినాక అయితే చెప్తా గైస్. చాలా ఎఫిషియెంట్ ఫామ్ ఇది, బెడ్ రాక్ ఎడిషన్లో నన్ను అడిగితే బాగానే పనిచేస్తుంది. సో మీకు వచ్చేసి కొచ్చేపోయినాక మీకైతే రిజల్ట్స్ అయితే చెప్తా. లెట్స్ గో. సో ఎస్ గైస్, ఇంత షేప్ అయితే నేనైతే మీకైతే లైవ్లో చూపిస్తాను అనమాట. ఐరన్ రూమ్ అయితే లైవ్లో పడి చావడం. ఎస్ గైస్, ఇదైతే చాలా ఎఫిషియెంట్ ఫామ్ అనమాట. చూడొచ్చు యాక్షన్ అండ్ స్టఫ్ తోటి ఎంత నీట్గా అవుతుందో యానిమేషన్, లిటరలీ చూడొచ్చు. ఇది డ్రింక్ చేస్తున్నాడు, ఎంత రియలిస్టిక్గా ఉందో యాక్షన్ అండ్ స్టఫ్లో. మీకు కావాలంటే ఇస్తా గైస్, నో ప్రాబ్లం, మీరు కామెంట్ చేయండి. యా గైస్, సో ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే పక్కా ఏదో ఒక్క పాయింట్ కూడా నచ్చుంటుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యాక్షన్ అండ్ స్టఫ్ కావాలంటే కామెంట్ చేయండి. యా, ఇంతసేపు అయితే నేనైతే షార్టింగ్ అయితే చేసిన అనమాట. ఇన్ని రోజులు కిల్లింగ్ ఛాంబర్ లెక్క వాడినా కదా, సో షార్టింగ్ అయితే చేసిన. ఎస్, ఐరన్ గోలెం లైవ్లో పడు. ఎస్ గెస్ట్ చూడొచ్చు, లిటరలీ ఐరన్ గోలెం అయితే లైవ్లో పడి చనిపోతున్నాడు. యా, చనిపోయినాడు. సో వెళ్ళి చూసేద్దాం వాడు కలెక్ట్ అవుతున్నాడా లేదా అని. కలెక్ట్ అవుతున్నాడు, ఇంతసేపట్లో ప్రోగ్రెస్ అయితే ఇది. సో ఇది గైస్ వాళ్ళకి వీడియో వచ్చేసి. సో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.